ఓ పక్కన కాల్పులు విరమణ జరిగిపోయింది లెబనాన్, ఇజ్రాయెల్ మధ్యన అంటే, ఇంకో పక్కన కాల్పులు కొనసాగుతున్నాయి. రెండో పక్కన హార్ముజ్ జలసంధిని 10,000 మంది సైన్యంతో దిగ్బంధించేసింది అమెరికా. తాజాగా ఇజ్రాయెల్ బలగాలు హెజ్బుల్లా మీద కాల్పులైతే కొనసాగించినాయి. బాంబుల మోత మోగిపోయింది. ఉత్తర ఇజ్రాయెల్ సరిహద్దులోని ప్రాంతాల మీద హెజ్బుల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి చేసింది. లెబనాన్లోని బీరుట్ సహా టైర్, నబాతే, బిండ్ జబేల్ మీద ఇజ్రాయెల్ దాడులకు ఉధృతం చేసి ఇంకోవైపున 10,000 మంది నావికులు, మెరైన్లు, యుద్ధ విమాన పైలట్లు, యుద్ధ విమానాలు, నిఘా నౌకలు, హెలికాప్టర్లు హార్ముజ్ దిగ్బంధం కోసం అమెరికా రంగంలోకి దింపింది. వేల సైన్యం, ఆయుధాలు, నౌకలు, హెలికాప్టర్లు మోహరించాం. ఏ ఒక్క విదేశీ సరుకు రవాణా నౌక హార్ముజ్ను దాటడానికి వెళ్ళలేదు. మా బెదిరింపులకు భయపడి ఇప్పటికే 15 నౌకలు వెనక్కి వెళ్ళిపోయాయంటే అమెరికా జాయింట్ చీఫ్స్ చైర్మన్ జనరల్ డెన్ కెయిన్ ప్రకటించారు. హార్ముజ్ జలసంధి సహా తమ నౌకాశ్రయాల దిగ్బంధాన్ని అమెరికా ఎత్తైపోతే గల్ఫ్ దేశాలతో వాణిజ్యాన్ని ఆపేస్తామని ఇరాన్ నూతన సుప్రీం నేత ముఖ్తా ఖొమైనీ సైనిక సలహాదారు అలీ అబ్దుల్లాహి హెచ్చరించారు. అయితే కాల్పులను మరికొన్ని రోజులు పొడిగించాలని అమెరికా, ఇరాన్ సూత్రప్రాయ ఒప్పందానికి వచ్చినాయి అన్నటువంటిది ప్రచారం జరుగుతోంది.